మీరు ఇలాంటి గురువుని ఎప్పుడు మీ అనుభవంలోకి వచ్చి ఉండదు. వీడు గురువు కాదు, శిష్యుడు కాదు, స్నేహితుడు కాదు, సన్నిహితుడు కాదు, వీడెవడో నిజం చెప్పాలంటే నిజమైన అనామకుడు. మీరు నాకేం పేరు పెట్టలేరు, కానీ మీ ఆప్యాయత పేరు పెట్టుకొనిస్తుంది. ఆ ఆప్యాయత పోగొట్టుకోకండి. మీరు ఏ దృష్టిలో నన్ను ప్రేమించినా అదే రివర్స్ గేర్ లో ఆపోజిట్ గా అంత ప్రేమ నా నుంచి మీరు పొందగలరు. దానికి ఎప్పుడు మీరు ఈ కార్యక్రమాలు చేస్తేనే మీకు ఈ ప్రేమ వస్తుంది అని మాత్రం భ్రమలో ఉండకండి. మీరు మీ ఇళ్లలో ఉంటూ మీరు ఏమీ పని చేసుకోక్కర్లేదు. కేవలము పూర్తి విశ్వాసంతో మానసికంగా నన్ను ప్రేమించగలిగితే మీ ఇళ్లలో కూడా నేను లభిస్తాను. దానికోసం మీరు కాకివాయికే రావక్కర్లేదు, ఈ కార్యక్రమాలు చేపట్టక్కర్లే. కానీ ఏ 3 కార్యక్రమాలు నేను చేపట్టదలుచుకున్నాను నేను చాలా స్పష్టంగా చెప్పాను. వాటిని చేసి తీరుతాను చెప్పాను కదా. మొట్టమొదటిది